అన్నమయ్య జిల్లా మదనపల్లి స్థానిక చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అతి వైభవంగా జరిగాయి. ఆరోగ్యవరం శానిటోరియం విజయ్ కుమార్ వారి సోదరుల దిలీప్ కుమార్, సరళ కుటుంబ సభ్యులు గత 2 సంవత్సరాలుగా ప్రతి నెల 25వ తేదీ ఒకరోజు అన్నదాన వితరణ చేస్తున్నారు. ఈ రోజు శ్రీ విజయ్ కుమార్ గారితో పాటు చైతన్య సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఎం. పి. ఆనందన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ జి. విఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి కవితారాణి, కోశాధికారి పట్నం గిరిజమ్మాల్ మరియు ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల సిబ్బంది పిల్లలతో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పిల్లల ఆటలు పాటలు నృత్యాలు చూపరులని ఆకట్టుకున్నాయి. ఏవిఎం గుడ్ న్యూస్ విజయకుమార్ పిల్లల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చైతన్య సంస్థ సేవలను కొనియాడారు. అనంతరం అన్నదాన వితరణ జరిపారు. అతిథులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారికి, అలాగే మన ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎంపీ ఆనందన్ సార్ గారికి, మన మిస్సెస్ మరియు ట్రెజరర్ మన గిరిజమ్మ మేడం గారికి, అలాగే డీలేష్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీ మోహన్ జమ్మడు గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, టీచర్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంతో పాటు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చి క్రిస్మస్ అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా పర్వతంగా జరుపుకునే దినం. క్రిస్మస్ అంటే మీకు అర్థమయ్యే విధంగా ఏమంటే క్రిస్ట్ అంటే ఏమంటే క్రైస్ట్ అంటే ఏమంటే అభిషిక్తుడు అని అర్థం, మస్ అంటే ఆరాధించదగిన వాడు అని అర్థం. సో క్రిస్మస్ అంటే అభిషేకంతో ఆరాధించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన పుట్టినరోజున ఈరోజు క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా పర్వతంగా జరుపుకుంటుంది. సో ఈరోజు ఈ క్రిస్మస్కి మనకు ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి శ్రీ విజయ్ కుమార్ సార్ గారు మరియు వారి సహోదరులు కెనడాలో ఉన్నటువంటి సరళ మేడం మరియు దిలీప్ సార్ గారు మనకు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి మనకు కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా మనకు అన్నదాన వితరణ చేస్తూ మీకు కాకుండా పోషకుడితో కూడినటువంటి అన్నదాన వితరణ చేస్తూ మనకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ, అలాగే వాళ్ళకి తెలిసిన అనుచరులు, సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరితో కూడా తెలియజేస్తూ మన సంస్థ పురోభివృద్ధికి చాలా ఎక్కువగా తోడ్పడుతూ, సహకరిస్తూ, సహాయం చేస్తూ వస్తున్నారు సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీకు ఆ క్రీస్తు యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండి, మీ యొక్క ఆశీస్సులు మాకు, మా పిల్లలకి ఇప్పుడు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇలాంటి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు ఈ విధంగా ఉంది అంటే కారణం అంటే కేవలం ఒక నాటిది కాదు, ఒక రోజుది కాదు, ఒక నెల సంవత్సరం కాదు, దాదాపు ఎంపీ ఆనందన్ సార్ గారు, మన ఫౌండర్ గారు దాదాపు 2002 నుంచి ఆహ్లాదించలు కష్టపడి చెమటొచ్చి తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి సంస్థ కోసమే సంస్థ జీవితం అంటూ తన జీవితాన్ని మొత్తం దారపోసి ఈరోజు ఇంతమంది వృద్ధులకు, ఇంతమంది వయోవృద్ధులకు, ఇంతమంది మహిళలకు మరియు పిల్లలకు, ఇంతమందికి నిరాధారణ గురైన ప్రతి ఒక్కరికి ఆదరణ కల్పిస్తూ 12 మంది ఆడపిల్లలకు పెళ్లి చేసి వారిని ఇంటి వారు చేసి ఎంతో మంది నిరాధారణ గురైన అలాగే ఎంతో మంది ఇక్కడ చదువుకున్న విద్యార్థులంతా కూడా వృత్తి విద్యా కోర్సుల్లో రాణించి వాళ్ళంతా వయోజనులు పెళ్లి చేసుకుని బాగా స్థిరపడినారు. సో వాళ్ళంతా కూడా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసినటువంటి ఆ యొక్క పుణ్యఫలాలు అంతా కూడా ఆ ప్రతిఫలం అంతా మన ఆనంద్ సార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు చల్లని దేవుడు ఇవ్వాలని, ఈ సంస్థను ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ మరియు విజయ్ కుమార్ సార్ గారికి ఒకటే విన్నపం ఏమంటే, సార్ మీరు చేస్తున్న సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా సహకరిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్సులతో నిష్క్రమిస్తున్నాను. థ్యాంక్ యూ.